హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లివింగ్ ఛానల్. లైఫ్లో సక్సెస్ అవ్వాలని, మంచి కెరీర్ ఎంచుకోవాలని, ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కెరియర్ చాయిస్లో వేసే తప్పటడుగులే వాళ్ళ ఫెయిల్యూర్కి కారణమవుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు. అయితే టాలెంట్ని, మీ చదువుని, మీరు చేసిన డిగ్రీని, ఆర్థిక స్తోమతను బట్టి ఎంచుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా అదే ప్రొఫెషన్‌లో వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు. ఏది ఏమైనా మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మన కెరీర్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అందుకే ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్న వాళ్ళకు జ్యోతిష్యం చూపిస్తున్న చక్కని పరిష్కారం. ఎందుకంటే మీ రాశిని బట్టి మీరు మీ కెరీర్‌ని ఎంచుకోవచ్చు. మరి మీకు కలిసొచ్చే కెరీర్ ఏంటో ఒకసారి చూడండి. మేషరాశి వాళ్లకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా పట్టుదల కలిగి ఉంటారు. వీళ్ళు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలిటరీ, రాజకీయాలు, రెస్క్యూ వర్క్స్‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలుగా సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు. డిజైనర్స్ లేదా చెఫ్‌గా అయితే సక్సెస్‌గా అవుతారు. మిథున రాశి వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైన వాళ్ళు. వీళ్ళ టాలెంట్‌కి, వీళ్ళ మనస్తత్వానికి స్టాక్స్‌లో వర్క్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. లేదా టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ కూడా సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు. వీళ్ళు టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్, గార్డెనర్స్ జాబ్స్‌కి బాగా సూట్ అవుతారు. సక్సెస్ కూడా సాధిస్తారు. సింహరాశి వాళ్ళు పర్సనాలిటీకి తగ్గట్టు చాలా మంచి కెరీర్ ఉంటుంది. వీళ్ళకు భయమంటే తెలియదు. వీళ్ళ కెరీర్‌లో బాగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే డబ్బులు బాగా సంపాదిస్తారు. వీళ్ళు సీఈఓ, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్‌గా బాగా సక్సెస్ అవుతారు. కన్యా రాశి వాళ్ళు చాలా లాజికల్‌గా ఉంటారు వీళ్ళు. ఏ విషయంలోనైనా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. వీళ్ళు ఎడిటింగ్, రైటింగ్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ జాబ్స్‌లో సెటిల్ అవ్వడం మంచిది. తులా రాశి వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు. వీళ్ళకు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు ఓపికగా వింటారు. వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళను ఆకట్టుకుంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా కూడా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్‌గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటే లైఫ్‌లో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వాళ్ళు చాలా సైలెంట్‌గా ఉంటారు. ట్రావెలింగ్‌ని బాగా ఇష్టపడతారు. జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువ తాపత్రయపడతా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగ్‌లు ఇవ్వడానికి మంత్రులుగా, ఫిలాసఫర్‌లుగా రాణిస్తారు. మకర రాశి వాళ్ళు ఛాలెంజ్‌ని ఇష్టపడతారు. అప్పుడే సంతోషంగా ఉంటారు. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్‌గా ఉంటారు. వీళ్ళ కెరీర్ ఎంపికలో ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం ఉత్తమం. కుంభరాశి వాళ్ళు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం అలవాటు. చాలా క్యూరియాసిటీగా ఉంటారు. కాబట్టి వీళ్ళు మంచి సైంటిస్ట్‌లు అయ్యే అవకాశాలున్నాయి. లేదా ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వాళ్ళు సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషనేట్‌గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆర్టిస్ట్‌లుగా మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి. మా ఛానల్ ఇలాంటి వీడియోలు చేసేది లాస్ట్‌లో మేము చెప్పే వర్డ్స్ కోసమే చెప్తాము. ఎందుకంటే వీటిని నమ్మండి, నమ్మకపోండి. నా దృష్టిలో అయితే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, మిమ్మల్ని మీరు సానబట్టుకోవడంలో మీ విజయం దాగి ఉంటుందని మా ఛానల్ ఉద్దేశ్యం. ఇవి చెప్తే తప్ప లాస్ట్‌లో మేము చెప్పే విషయాలు మీరు వినరన్న ఉద్దేశ్యంతో ఇవి చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్‌గా నేను అదే విషయాన్ని మీతో డిస్కషన్ చేస్తే మీరు వింటారా? ఇలా చెప్తేనే వింటారన్న ఉద్దేశ్యంతో చెప్పడం తప్ప వేరే దురుద్దేశ్యం అంటూ ఏమి లేదు. ఖచ్చితంగా మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగం మీద మంచి పట్టు సాధిస్తేనే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. మీరు ఒక రంగం అనుకున్నారనుకోండి. ఆ రంగం మీద పూర్తి అవగాహన తెచ్చుకోండి. పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఆ రంగంలోకి దిగండి. మన ఆలోచన విధానం బట్టే మన భవిష్యత్తు అన్నది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మీకిష్టం లేకపోయినా ఆ పని చేస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. మీరు చేస్తున్న పనిని మీరు ప్రేమించి, ఇష్టపడి ముందుకు తీసుకెళ్తేనే అది ముందుకు వెళ్తుంది. గట్టిగా సంకల్పించుకుంటేనే సక్సెస్‌ని సాధిస్తారు. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు, చేస్తే బావుంటది అనుకుంటే మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ.
ఎందుకంటే దీంట్లో నా రాశి గూడా ఉంది. నా రాశిలో చెప్పిన ప్రకారంగా నేను ఆ రంగంలో లేను. నాకు ఆ రంగాలంటేనే ఇష్టం లేదు. నేను వేరే రంగంలో ఉన్నాను. నేను దాంట్లో సక్సెస్ చూస్తున్నాను. అలాంటప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు చేస్తున్న పనిని మాత్రం ప్రేమించండి. మన దేశం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా గూడా మనం ఇంకా వెనకబడి ఉండడానికి కారణాలు వెతకండి. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మొన్న ఒక షోలో జాకీ చాన్ వచ్చి ఒక టీ పాట్ చూపిచ్చి ఇది ఇండియాది అని జెప్పేసి షో యాంకర్ చెప్తే టీ పాట్ కింద మేడ్ ఇన్ చైనా ఉంది అని చెప్పాడు జాకీ చాన్. అంటే అర్థం చేసుకోండి. ఒక చైనా ప్రపంచంలోనే చైనా నంబర్ 1 పొజిషన్ జనాభాలో. నంబర్ 2 మనది. అలాంటప్పుడు చైనా ప్రపంచంలో నలుమూలలకి తన వస్తువుల్ని పంపిస్తున్నప్పుడు మనమెందుకు పంపించం? ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ఆలోచించండి. మీ వాడ కోసం ఆలోచించండి. మీ ఊరు కోసం ఆలోచించండి. జిల్లా కోసం ఆలోచించండి. మీ రాష్ట్రం కోసం ఆలోచించండి. మీ దేశం కోసం ఆలోచించండి. ఎప్పుడైతే మీరు మీ దేశం కోసం ఆలోచిస్తారో, ఈ పని చేస్తే దేశం ముందుకెళ్తుంది అని ఆలోచిస్తారో, అప్పుడు మీరు ప్రతి విషయంలో సక్సెస్ సాధిస్తారు. కానీ ఏ పని చేసినా మాత్రం ఇష్టంతో మాత్రమే చేయండి. ఇష్టం లేకుండా మాత్రం ఏ పని చేయకండి. ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెట్టండి. పెట్టొద్దని చెప్పి నేను చెప్పట్లేదు. కామెంట్స్ పెట్టండి. కానీ కామెంట్స్ పెట్టేటప్పుడు విచక్షణతో పెట్టండి. విచక్షణ లేకుండా మాత్రం పెట్టకండి. ఎందుకు అంటే ఈ ఛానెల్‌లో పెద్దవాళ్ళు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి పెట్టే ముందు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.